బిర్యానీని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే అసలు నేనైతే నమ్మను. బిర్యానీని ఇష్టపడని వాళ్ళు చాలా చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బిర్యానీ అనేది నచ్చుతుంది. బిర్యానీ అందులో వెజిటబుల్ బిర్యానీ కావచ్చు, మష్రూమ్ బిర్యానీ కావచ్చు, చికెన్ బిర్యానీ కావచ్చు, మటన్ బిర్యానీ, ఏ బిర్యానీ అయినా సరే బిర్యానీ అయితే చాలామంది ఇష్టపడుతుండ్రు. అది నార్త్ ఇండియన్ అయినా సౌత్ ఇండియన్ అయినా ఎక్కడైనా సరే ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు బిర్యానీ ఎటువైపు ఉందని చెప్పేసి వెతుకుతూ ఉంటాము. వెతుకుతూ అక్కడ కూల్ డ్రింక్స్తో పాటు బిర్యానీని చిల్ అవుతూ తింటూ ఉంటాము. ఒకరైతే ఒక ప్లేట్తో కంప్లీట్ చేస్తే మరొక 2-3 ప్లేట్లు కూడా లాగిచ్చేస్తారు. వారానికి 2-3 సార్లు బిర్యానీ లేని వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వారానికి 2-3 సార్లు బిర్యానీ ఖచ్చితంగా మేము తినాలి అనే వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ బిర్యానీ అయితే అందరూ లైక్ చేస్తారు. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీకి బయట హోటల్ నుంచి తీసుకుని వచ్చినటువంటి బిర్యానీకి ఎందుకు అంత టేస్ట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు ఒక 20 కేజీలు కానీ 30 కేజీల బిర్యానీని క్వాంటిటీలో వండేటప్పుడు దాంట్లో ఒక 200 నుంచి 250 గ్రాముల టేస్టింగ్ సాల్ట్ అనేది కలుపుతూ ఉంటారు. అది ఇంట్లో వాళ్ళైతే, కొందరైతే అసలు టేస్టింగ్ సాల్ట్ గురించి తెలియదు, కొందరికి టేస్టింగ్ సాల్ట్ తెలిసిన వాళ్ళు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటుంటారు. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఆ క్వాంటిటీకి వాళ్ళు అన్ని గ్రాముల టేస్టింగ్ సాల్ట్ మిక్స్ చేస్తారు. అందులో ఆయిల్ కానీ అలాగే వాళ్ళు వాడే ఘీ కానీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దాంతో టేస్ట్ అనేది వస్తుంటుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. బిర్యానీని అతిగా తింటే ఖచ్చితంగా అనారోగ్యాన్ని మనం కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా బిర్యానీ ఎవరు తినాలి ఎవరు తినకూడదు అనేది కూడా మనకు క్లారిటీగా తెలిసి ఉండాలి. బిర్యానీ తినడం వల్ల లాభాలేంటి నష్టాలేంటి కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే బిర్యానీలో కలిపే ఇంగ్రీడియంట్స్ చాలా 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 ప్రోటీన్స్ కావచ్చు, ఆయిల్ ఉంటుంది, దానిలో ఫ్యాట్ సంబంధించినవి ఉంటాయి, అలాగే మసాలా కావచ్చు. ఈ టేస్టింగ్ సాల్ట్ అన్నెసెసరీగా టేస్టింగ్ సాల్ట్ మనం ఎక్కువ యూజ్ చేస్తే ఖచ్చితంగా జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఈ బొక్కలకు సంబంధించిన వ్యాధులు అనేది తీవ్రంగా వస్తుంటాయి. కాబట్టి ఒబెసిటీ వస్తుంది, లివర్ చుట్టూతో ఫ్యాట్ వస్తుంది, గ్యాస్ట్రైటిస్ సంబంధించిన వ్యాధులు కూడా సంభవిస్తాయి. కాబట్టి బిర్యానీని అతిగా తినకపోవడమే మంచిదని చాలా వరకు డైటీషియన్స్ కానీ న్యూట్రిషన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఎవరు తినాలంటే ఎవరైతే వెయిట్ తక్కువ వాళ్ళు, ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బిర్యానీని తినొచ్చు. బిర్యానీలలో హై కార్బోహైడ్రేట్స్, హై ప్రోటీను, హై ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకున్నటువంటి వారంలో 1-2 సార్లు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీని వాడుకోవచ్చు. చిన్నపిల్లలకి, ఎదుగుతున్న వారికి వెజిటేబుల్ బిర్యానీ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. మరి మీరేమంటారు? వారానికి 2-3 సార్లు బిర్యానీ లాగించే వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించండి.